ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి తెలుసుకుందాం. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వాళ్ళ లక్షణాలు తెలుసుకొని ఆ ప్రభావాన్ని ఈ సంవత్సరం ఉండేటువంటి రాశి ఫలితాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాశి వారి లక్షణాలు. చిన్నతనంలో తీవ్ర అనారోగ్యంగా ఉంటారు. రహస్యము బయటికి చెప్పరు. మాటలు కఠినంగా మాట్లాడినప్పటికీ మనసు మాత్రం సున్నితంగా ఉంటుంది. స్నేహితులకు ప్రాణమిచ్చుడకైనా వెనుకాడరు. శారీరక మానసిక కష్టాలు ఓర్పుతో సహిస్తారు. చాగబుద్ధి, నిర్మోహమాటంగా ఉండడం, తీవ్రంగా విమర్శించడం, కక్ష సాధించడం, దాంతోపాటు పరోపకారం కూడా చేసేటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం, సహనం కలిగి ఉంటారు. డబ్బు అధికంగా ఖర్చు పెడతారు. అభిప్రాయ భేదములు వచ్చినను సర్దుకోగలుగుతారు. మానసికంగా ఎంతో గట్టివారు. ఈ రాశి వారికి గురువు అష్టమ స్థానంలో, శని పంచమ స్థానంలో సంచారం వల్ల విశ్రమ ఫలితాలుంటాయి. అర్ధాష్టమ శని ఈ సంవత్సరానికి పూర్తి కానుంది. గత 2 సంవత్సరాలుగా అనుభవించినటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల నుంచి ఈ సంవత్సరం బయటపడనున్నారు. ఇంటి యందు శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. కానీ అధికంగా డబ్బు అధిక మొత్తంలో ఖర్చు చేసేటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతో కలిసేటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి కుటుంబపరమైనటువంటి చిక్కులు, బంధుమిత్రులతో సరైన సత్సంబంధాలు లేకపోవడం అన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి సమసిపోయి ఈ సంవత్సరం నుంచి అనుకూలంగా మారేటువంటి దృఢ బంధుత్వాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. చేసేటువంటి వ్యాపారం ఎందు అభివృద్ధి కల్పిస్తుంది. విద్యందు స్వల్పమైనటువంటి ఆటంకాలు. గురు అష్టమంలో ఉండడం వల్ల శుభకార్యములన్నీ కూడా స్థిరంగా కాకపోవడం, అంటే శుభకార్యము అనుకున్నటువంటి సమయంలో వారికి చేసుకోవాల్సినటువంటి వివాహాది శుభకార్యములందు ఆటంకాలు రావడం, ఏదో కారణం చేత వాయిదా పడడం జరుగుతుంది. ఉద్యోగంలో ఊహించినటువంటి నష్టం సంభవిస్తుంది. అనవసరమైన ప్రయాణాలు అధికమవుతాయి. అవకాశాలన్నీ కూడా చేయి జార్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిరుత్సాహపడకుండా చెయ్యి పనులందు తీరికతో బాగా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది.